ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. మన సబ్స్క్రైబర్ ఒక ఆయన మనకి వాట్సాప్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. తనకి ఆన్సర్ డి ఆన్సర్ వస్తుంది సార్, నాకు కొద్దిగా ఆన్సర్ చెప్పండి అని అడిగారు. సో నేను ఆన్సర్ చెప్పడంతో పాటు మన సబ్స్క్రైబర్ ఎక్కడ తప్పు చేస్తున్నారు కూడా నేను చెప్తానండి. క్వశ్చన్ చూడండి. ద రోటార్ పవర్ అవుట్పుట్ ఆఫ్ ఏ చూడండి. ద రోటార్ పవర్ అవుట్పుట్ ఆఫ్ ఏ 3-phase ఇండక్షన్ మోటార్ అనేది 15 kW అనేది ఇవ్వడం జరిగింది. ద రోటర్ కాపర్ లాస్ ఎట్ స్లిప్ 4% దగ్గర రోటార్ యొక్క కాపర్ లాస్ ఎంత అని అడిగారు. ఫ్రెండ్స్ మీకు చూడండి, మనకి ఫార్ములా ఆల్రెడీ మన జేఎల్ఎం క్రాష్ కోర్సులో భాగంగా ఇండక్షన్ మిస్సెస్ నేను చెప్పానండి. రోటర్ ఇన్పుట్ ఇస్టు రోటర్ కాపర్ లాస్ ఇస్టు మెకానికల్ పవర్ డెవలపర్కి 1:S/1-S అని మీకు ఫార్ములా చెప్పడం జరిగిందండి. సో దాని ప్రకారము ఇక్కడ ఏమి ఇచ్చారు, పవర్ అవుట్పుట్ ఇచ్చారు. అంటే రోటర్ తాలూకు అవుట్పుట్ అంటే మెకానికల్ పవర్ డెవలపర్ ఇచ్చాడు. అంటే మనకి రోటర్ కాపర్ లాస్కి మెకానికల్ పవర్ డెవలపర్కి రిలేషన్ మనం తీసుకోవాలి. సో రోటర్ కాపర్ లాస్ రోటర్ మెకానికల్ పవర్ డెవలపర్ అంటే రోటర్ కాపర్ లాస్ డివైడెడ్ బై మెకానికల్ పవర్ డెవలపర్ ఆర్ గ్రాస్ మెకానికల్ పవర్ డెవలపర్ పీజీ ఈజ్ ఈక్వల్ టు, చూడండి రోటర్ కాపర్ లాస్ కిందకి మెకానికల్ పవర్ డెవలప్ తీసుకొచ్చాం కాబట్టి, సో రోటర్ కాపర్ లాస్ కింద ఎస్ ఉంది. సో ఎస్ కిందకి 1-S మనం తీసుకురావాలన్నమాట. సో ఇప్పుడు రోటర్ కాపర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు S/1-S ఇంటూ పీజీ వెళ్ళిపోతే ఇంటూ అయిపోతుంది కాబట్టి ఎస్ అంటే ఎంత 0.04 డివైడెడ్ బై 1-0.04 ఇంటూ 15 kW అవుతుంది. అయితే మన సబ్స్క్రైబర్ ఏం చేశారంటే డైరెక్ట్గా రోటర్ కాపర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ రోటర్ ఇన్పుట్ వేయడం జరిగిందంటే ఈ రిలేషన్ తీసుకున్నారు. సో అప్పుడు రోటర్ కాపర్ లాస్ బై రోటర్ ఇన్పుట్ అంటే ఏంటి 1/S అవుతుంది. సో రోటర్ కాపర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఇన్పుట్. ఎస్ అంటే 4%, 15 kW 4% అంటే 600 వాట్ వస్తుందని చెప్తున్నారు తనకి. కానీ ఇది రాంగ్ అండి, ఇలా చేయకూడదు. ఇక్కడ మనకి రోటర్ ఇన్పుట్ ఇవ్వలేదు, రోటర్ అవుట్పుట్ ఇచ్చారనమాట. సో దీని కనుక మనం సాల్వ్ చేస్తే 0.04 డివైడెడ్ బై 1-0.04 అంటే 0.96 అవుతుంది ఇంటూ 15 కిలో అవుతుంది. దీన్ని అగైన్ సాల్వ్ చేస్తే 4/96 ఇంటూ 15 కిలో. సో దీన్ని మీరు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 625 వాట్ వస్తుంది అన్నమాట. సో రోటర్ కాపర్ లాస్ ఎంత అండి 625. సింపుల్ అండి, ఏం లేదు, 4 1లు 4 2 8 4 4 అంటే 15/k వదిలేయండి. 15/24 అంటే మళ్ళీ 3 5లు 3 8లు. సో 8 మనకి 5000 చేస్తే మనకి 625 వస్తుంది. ఈ విధంగా చేయాలి. ఇక్కడ చూడండి 8 6లు 48. సో 6 వచ్చింది కాబట్టి 600కి వెళ్ళిపోతారు చాలామంది. దీన్ని మళ్ళీ మనం సాల్వ్ చేస్తే 8 2 16 మళ్ళీ 40 8 5లు 40 0. సో 625 వస్తుందన్నమాట. ఈ విధంగా చేయాలండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.